28 తారీఖు శుక్రవారం రోజు రాఖీ పండుగ రోజు చంద్రగ్రహణము భారతదేశానికి లేదు. బయటి దేశాలకు ఉన్నది. మన దేశంలో లేనప్పుడు మనము నియమ నిష్టలు పాటించే అవసరం లేదు. ఇదొకటి. ఎందుకంటే మన సొంతం వాళ్ళు చనిపోతేనే మనం గుండు కొట్టుకుంటాం. కానీ వేరే వాళ్ళు చనిపోతే మనం గుండు కొట్టుకోం గదా! అంటే మన దేశంలో జరిగితేనే మనకు సంబంధం అని పంచాంగంలో ఉంటుంది. అదొకటి. ఇంకోటి రాఖీ ఏ సమయంలో కట్టొచ్చు? రాఖీ కట్టడానికి సమయం ఏంటి? ఉదాహరణకు ఒక సమయంలో రాఖీ కట్టాలని మనం అనుకున్నామనుకో, ఒక చెల్లెలొచ్చింది. ఆ సమయం దాటిందంటే ఇంక రాఖీ కట్టొద్దా? రాఖీ కట్టడానికి సోదర భావానికి, ప్రేమకు, ఆప్యాయతకు వెల కట్టలేము. సమయం ఉండదు. మనము ఒక 3, 4 రోజులు గూడా చాలా ఆడంబరంగా ఈ రాఖీ పండుగను నిర్వహిస్తూ ఉంటాం. దాంట్లో సమయాలు పెట్టుకున్నాము, టైం పెట్టుకున్నాము అంటే మనము చాలా మట్టుకు ఆ టైమును మనం చేయలేం. ఒక వందలాది మందిని పిలిచి ఒక కార్యక్రమం చేయాలంటే దానికి సమయాన్ని అడగాలి తప్ప, ఇది మనము రాఖీ పండుగ విషయంలో మటుకము సమయము పాటించవలసిన అవసరం లేదు. ఆహ్, అది ఆ రోజు వచ్చి మంచిగా ఆడంబరంగా సోదరునికి గానీ, అభిమానం ఉన్నటోళ్ళకి ఎవరికైనా రాఖీ కట్టవచ్చు. ఒక సమయము అనేది అది చాలా వేడుక ఉన్నటువంటి కార్యక్రమానికి మనం చేయవలసొస్తుంది. ఇందులో ఈ రాఖీ పండుగలో పలానా సమయానికి కట్టాలే, ఆ సమయం దాటితే కట్టకూడదు అనేదైతే ఏం లేదు. ఈ గ్రహణం విషయం అయితే మన భారతదేశంలో లేదు. మనం పాటించవలసిన అవసరం లేదు.